శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 27, 28 శ్లోకాలు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షాపరాయణః విగతేచ్ఛ భయాక్రోధో యః సదా ముక్త ఏవ సః. భావం: బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పాలద్రోలవలను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువును సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయక్రోధరహితుడై సాధముక్తుడగును. ఈ శ్లోకాల వివరణ: ఎవరైతే బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములను తన లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడో, ఎవరైతే ఇంద్రియములను అదుపులో పెట్టుకుంటాడో, ఎవరైతే తనలో ఉన్న కోర్కెలు, భయమును, కోపమును వదిలిపెడతాడో, ఎవరైతే తన చూపును నుసటి భాగంలో నిలుపుతాడో, ఎవరైతే ప్రాణవాయువును, ఆపాన వాయువును అనగా పీల్చే గాలిని, వదిలే గాలిని సమం చేస్తారో, బంధనముల నుండి ఈ మోక్షం కావాలి అని గాఢంగా కోరుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ముక్తుడే అవుతాడు. వాడినే జీవన్ముక్తుడు అని కూడా అంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించెను.